అవసరం లేదు అని పక్కకు పడేసేటువంటి బీరకాయ పొట్టుతోటైతే ఈరోజు పచ్చడి చేసుకుందాం. ఈ బీరకాయ పొట్టులోనైతే పుష్కలంగా ఫైబర్ అయితే ఉంటుంది. ఇది ఆరోగ్యానికైతే చాలా మంచిది. సో దీన్ని పడేయకుండా ఇలా పచ్చడి అయితే చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది రుచి. పచ్చడి కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే స్పైసీకి తగ్గట్టుగా ఒక 10-12 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ పొట్టునైతే కడుక్కొని ఇది ఆయిల్లో వేసుకొని దీని కలర్ అనేది చేంజ్ అయ్యేలాగానైతే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని మంచిగా దూరగా వేయించుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టమాటోలను కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు నానబెట్టుకునేది వేసుకొని ఉడికించుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోల్లో రుబ్బుకోవచ్చు, లేదంటే ఇట్లా మిక్సీ జార్లో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, పల్లీలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్, బీరకాయ పొట్టు ఫ్రై చేసుకునేది వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటో, చింతపండును కూడా వేసుకొని తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైతే పోపు కూడా వేసుకోవచ్చు, లేదంటే అలాగే తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ కాంబినేషన్గా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. అలాగే నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.